కోలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా విజయ్ విడాకుల గురించే చర్చ జరుగుతుంది. స్టార్ హీరో విజయ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఈ విషయంలో అంటూ ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. విడాకులు కోరుతూ ఇప్పటికే విజయ్ భార్య సంగీత కోర్టుకెక్కారు. తన భర్తకు వేరే హీరోయిన్తో సంబంధాలు ఉన్నాయంటూ సంగీత ఆరోపిస్తున్నారు. సంగీత మాటలను నిజం చేసింది త్రిష కూడా. ఒకే కారులో త్రిషతో కలిసి విజయ్ పెళ్లికి రావడం, విడాకుల పిటిషన్ తర్వాత మొదటిసారి ఈ జంట కలిసి రావడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద చర్చకు తావునిస్తున్నాయి. విజయ్ భార్య చేసినటువంటి కామెంట్స్కు ఇప్పుడు విజయ్ త్రిష కలిసి ఆ పెళ్లికి అటెండ్ అవ్వడం అనేది మరింత బలాన్ని ఇస్తోంది. మనం చూసాం కేరళలో అక్కడి బీజేపీ నాయకులు, కేరళ అలాగే తమిళనాడులో బీజేపీ నాయకులు ఈ విషయం గురించి చర్చిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు హీరోయిన్ని వదిలి ముందు త్రిషతో నీకున్నటువంటి సంబంధాలను తెంచుకొని కొంచెం ఫ్యామిలీ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది, నువ్వు రాజకీయాల గురించి తర్వాత సంగతి అంటూ మాట్లాడితే అది చాలా పెద్ద గందరగోళం అయింది. త్రిష నుంచి లీగల్ నోటీసులు వెళ్ళడం, మరోవైపు విజయ్ ఈ విషయంలో చాలా సీరియస్ అవ్వడం మనం చూసాం. ఆ తర్వాత కొద్ది రోజులకే తన భార్యే డైరెక్ట్గా ఈ విషయం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నా భర్త నన్ను మోసం చేశాడు అంటూ చెప్పడంతో పెద్ద దుమారాన్ని రేపింది. మరోవైపు విజయ్ కొడుకు కూడా, జేసన్ కూడా విజయ్ని అన్ఫాలో చేయడం, ఐ థింక్ అదే సమయంలో త్రిష కూడా ఒక పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో అంటూ పెద్ద చర్చ జరిగింది. ఏది ఏమైనా నేను నీకు తోడుగా ఉంటాను అన్నట్లుగా. సో ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చకచక జరిగిపోతున్న సమయంలో ఇంకా విడాకుల గురించి ఏ క్లారిటీ రాకముందే 250 కోట్లు ఇచ్చి విడాకులకి సెటిల్మెంట్ చేసుకోవాలని విజయ్ ప్రయత్నిస్తున్న సమయంలో త్రిషతో కలిసి ఒక వెడ్డింగ్కి హాజరవ్వడం, అదిగో మనం చూస్తున్నాం వాళ్ళిద్దరిని చాలా క్లియర్గా ఒక కపుల్ లాగానే, చాలా ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ ఎలా వస్తారో అలా వచ్చారు వాళ్ళిద్దరు. చాలా అన్యోన్యంగా ఒక పెయిర్ లాగానే వచ్చారు, అటెండ్ అయ్యారు, పక్క పక్కన నించొని ఫోటోలు దిగారు, కలిసి వెళ్ళారు, కలిసి వచ్చి. సో మొత్తం మీద విజయ్ కూడా ఈ విషయంలో దాచడానికి పెద్దగా ఆలోచిస్తున్నట్లుగా ఏం కనిపించడం లేదు. త్రిష కానీ విజయ్ కానీ విడాకులు తీసుకొని హ్యాపీగా మళ్ళీ పెళ్లి చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నారు. మరోవైపు విజయ్కి ఇప్పుడు పొలిటికల్గా కూడా ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. తమ ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా ఈ విషయం మీద ఇటు బీజేపీ నుంచి అయినా సరే, డిఎంకే నుంచి అయినా సరే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కుటుంబాన్ని సరిగా చూసుకోలేని వాడని, లేదంటే సొంత భార్యకి ఇలా అన్యాయం చేశాడని, సొంత మనుషులకి ఇలా చేశాడని రకరకాల విమర్శలు వాళ్ళు చేస్తున్నారు. విజయ్ క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం అక్కడ జరుగుతుంది. ఈ నేపథ్యంలో విజయ్ కూడా ఇక ఈ విషయాన్ని అడ్వాన్స్డ్గా తీసుకువెళ్తేనే బెటర్ అని ఆలోచిస్తున్నాడా? అంటే ఎలాగో విషయం బయటకు వచ్చేసింది, విడాకుల దాకా వెళ్ళింది. సో ఇలాంటప్పుడు ఇక దాచడం వల్ల లేనిపోని స్పెక్యులేషన్స్కి మనం తావివ్వడం ఎందుకు? అదేదో అఫీషియల్ చేసేస్తే అయిపోతుంది కదా, అక్కడితో ఆ చర్చ ముగిసిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాడా? అందుకే ఈ విషయంలో బాధపడుతూ కూర్చోకుండా, వేరే రకంగా ఆలోచించకుండా డైరెక్ట్గా ప్రొసీడ్ అయిపోతున్నట్లుగా కనపడుతుంది. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఒకసారి మాట్లాడదాం. రవిచంద్ర, మీరేమంటారు? విజయ్ ఇక పొలిటికల్ కెరీర్కి ఇబ్బంది లేకుండా, వేరే సమస్యలకి, వేరే రకాల స్పెక్యులేషన్స్కి తావివ్వకుండా ఇప్పుడు అఫీషియల్ చేస్తున్నట్లుగా అనిపిస్తుందా? అలా అంటే ఆ మార్గంలో వెళ్తున్నారా? నందు, తమిళ స్టార్ హీరో విజయ్, సంగీత వాళ్ళిద్దరు విడాకుల విషయం అయితే గత 10 రోజులుగా తమిళ మీడియా అలాగే జాతీయ మీడియాలో కూడా ఒక సంచలన వార్త అయిందని చెప్పుకోవచ్చు. విజయ్ కు త్రిషకు మధ్య రిలేషన్ ఉంది, వాళ్ళిద్దరూ కూడా రిలేషన్షిప్ లో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా తమిళనాట గాసిప్స్ వచ్చినప్పుడు కూడా ఎవరూ కూడా దాన్ని ఖండించలేదు, దాన్ని అవును అని చెప్పకపోవటం ఇక్కడ మనం గమనించాలి. అయితే విజయ్ పార్టీ పెట్టి తమిళ రాజకీయాల్లో ఒక చక్రం తిప్పబోతున్నాడు అనుకున్న ఈ తరుణంలో విజయ్ ఇంటి నుంచే విజయ్ భార్య సంగీత తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు ఎక్కటం ఒక సంచలనం అయింది. అలాగే తమిళనాట రాజకీయ పార్టీలకు, ఎవరైతే మిగిలిన పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా విజయ్ని టార్గెట్ చేయడానికి ఒక
దారి అయితే చూపినట్లయింది. ఇంట్లో కుటుంబ సభ్యులనే పట్టించుకోకుండా కట్టుకున్న భార్యకు అన్యాయం చేస్తున్నాడు అంటూ కూడా మిగిలిన రాజకీయ పక్షాలు విజయ్ పై విమర్శలు చేసే పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా విజయ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అవుట్ ఆఫ్ ద కోర్టు ఈ ప్రైవేట్ సెటిల్మెంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ నిన్న తమిళ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో నిన్న ఒక నిర్మాత కుమారుడి రిసెప్షన్ కు త్రిష, విజయ్ ఇద్దరు కలిసి ఒకే కారులో రావటం సంచలనాన్ని రేకెత్తించింది. వాళ్ళిద్దరూ కలిసి ఒకే కారులో ఆ రిసెప్షన్ కు హాజరయ్యి అక్కడ వధూవరులను ఆశీర్వదించి చాలా సందడి చేశారు. ఇది ఒక సంచలనం అని చెప్పుకోవాలి. విజయ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఇలాంటి బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు, విజయ్కి ఇలాంటి సలహాలు ఎవరు ఇస్తున్నారు అంటూ కూడా తమిళ మీడియాలో చాలా వార్తలు అయితే చక్కర్లో కొడుతున్నాయి. ఒకవైపు భార్య నుంచి విడాకుల కేసు కోర్టులో ఉండగా ఎవరితో అయితే విజయ్ రిలేషన్ లో ఉన్నాడు అంటూ తన భార్య ఆరోపిస్తుందో ఆ వ్యక్తితోటే, త్రిషతోటే విజయ్ రిసెప్షన్ కు హాజరవ్వటం ఇది ఒక సంచలనం అని చెప్పుకోవాలి. విజయ్ కూడా త్రిషతో తనకు ఉన్న రిలేషన్ ని అఫీషియల్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాడా అంటూ కూడా తమిళనాట చర్చకు దారితీసింది నందు. అంటే ఇప్పుడు పొలిటికల్ కెరీర్ గురించి కూడా చాలా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ కోణంలో ఆలోచించవచ్చు అంటారా రాజేంద్ర? అంటే నార్మల్గా ఇలా విడాకులు గొడవ జరుగుతున్న సమయంలో ఎవరితో అయితే రిలేషన్ ఉందంటున్నారో ఆ పర్సన్తో ఇలా డైరెక్ట్గా బయట కనిపించడం కానీ ఇలా వెడ్డింగ్కి అటెండ్ అవ్వడం, వాళ్ళు చాలా వీడియోలో కూడా చాలా దంపతుల్లాగానే కనిపిస్తున్నారు, చాలా సంతోషంగా నార్మల్గా. సో ఇతర స్పెక్యులేషన్స్కి అవకాశం లేకుండా అఫీషియల్ చేసే పనిలో ఉన్నారా? ఈ పొలిటికల్ కెరీర్ కూడా ఇంపాక్ట్ పడకుండా ఉండేలా. నందు, విజయ్ రాజకీయ పార్టీ ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో, ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చి ఎన్నికల్లో పాల్గొనడానికి తను ఒక నిర్ణయం తీసుకొని ఒక అడుగు ముందుకు వేశాడో, సినిమాలు కూడా ఇంకా నటించను అని డిక్లేర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మిగిలిన రాజకీయ పక్షాల నుంచి కొంతమంది రాజకీయ నాయకుల నుంచి కూడా విజయ్ కు త్రిషతో ఉన్న రిలేషన్ పైన కామెంట్లు చేయటం జరిగింది, ఆరోపణలు చేయటం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు వీళ్ళ నుంచి లీగల్ నోటీసులు కూడా అందుకున్నారు. అయినప్పటికీ కూడా విజయ్ ఎక్కడా వెనక్కు తగ్గకుండా దీన్ని కంటిన్యూ చేయటం, ఆయనకి రాజకీయంగా ఎవరు ఇలాంటి సలహాలు ఇస్తున్నారు, ఇది ఒక విధంగా తన పొలిటికల్ కెరియర్ కు ఇబ్బంది అవుతుంది అంటూ కూడా విజయ్ అభిమానులు అలాగే విజయ్ రాజకీయ పార్టీ నాయకులు కూడా కొంత గందరగోళానికి అయితే లోనవుతున్నారు. విజయ్ మనసులో ఏముంది, ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నాడు, అవుట్ ఆఫ్ ద కోర్టు సెటిల్మెంట్ అయిన తర్వాత కానీ లేదా కోర్టులో సెటిల్ అయిన తర్వాత కానీ తన రిలేషన్షిప్ ని బహిరంగంగా ప్రకటించే అవకాశం ఉంది. మామూలు సెలబ్రిటీస్ విషయంలో కావచ్చు, సాధారణ వ్యక్తుల విషయంలో ఒక విధంగా ఉంటుంది. ఒక పొలిటికల్ కెరియర్ ని ఆశిస్తూ రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటున్న విజయ్ ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నాడు, ఇలాంటి సలహాలు ఆయనకి ఎవరు ఇస్తున్నారంటూ కూడా తమిళనాడు అయితే ఒక ఆందోళన నెలకొంది నందు. రైట్.